దేవుడు తన కృపను మీ ఎడల విస్తరించునుగాక. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునుగాక. మీ ఆయన సన్నిధి తోడ్పాటు ఆదరణయు మీకు నిత్యము ఉండునుగాక. మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10 నుంచి 11 వరకు మనము చదువుకొని ధ్యానించుకుందాం. ఇక్కడ దానియేలు గ్రంథంలో దానియేలు కనబడుతున్నాడు, భక్తుడు. తర్వాత మాదీలు, పారసీకులు, తర్వాత దర్యావేషు రాజు, బబులోను దేశము దర్యావేషు రాజు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు రాజును పొగుడుతున్నారు. మాదీలు, పారసీకులు వచ్చి పొగుడుతూ, అయ్యా, ఎందుకు అతన్ని పొగుడుతున్నారంటే దానియేలును తప్పించుకోవడానికి, దానియేలు మీద తప్పు నింద మోపడానికి వాళ్ళు ప్రయత్నం చేసి రాజు చిరంజీవి అవునుగా కానీ రాజు దగ్గరికి వెళ్ళి రాజును బాగా పొగిడి అప్పుడు ఈ విషయము మాట్లాడుతూ వచ్చారు. ఏమని మాట్లాడుతూ వచ్చారు అంటే, ఇక్కడ మనం చూస్తే ఈ అధ్యాయంలోనే మనకు కనబడుతూ ఉంది. దానియేలు విషయంలో వారి యొక్క ఆలోచన ఏమై ఉన్నది అనేది 6-7 వచనంలో కనబడుతుంది. ఏం చెప్తున్నారు? రాజు దగ్గరికి వచ్చి రాజుతో మాట్లాడుతున్నారు. 7వ వచనం, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచించి చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి అని చెప్తున్నాడు. ఇక వెంటనే దర్యావేషు ఆ శాసనం తీసుకొచ్చాడు. 10వ వచనం 11వ వచనంలో మనం చూద్దాం. ఏం చెప్తున్నాడు దానియేలు? ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మోరు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూసావా, సంతకం చేస్తున్నాడు. అటు మాదీలు, పారసీకులు, ఇటు దర్యావేషు రాజు కలిసి వాళ్ళు సంతకం చేస్తున్నప్పుడు దానియేలు ఆపట్లేడు. రాజా, ఈ కుట్ర నా మీద జరుగుతుంది, ఒకసారి నువ్వు ఆలోచించి సంతకం చేయని చెప్పట్లేడు. మనమైతే చెప్పేవారం, రాజా, నేను ఇంత నమ్మకం ఉన్నాను, ఆ కుట్ర నా మీద జరుగుతుంది, నువ్వు ఒకసారి ఆగు, ఎందుకు సంతకం పెడుతున్నావు అని చెప్పేవాళ్ళం. అంటే ఈనాడు దానియేలు లాంటి ప్రార్థన లేదు. దినానికి 3 సార్లు ప్రార్థిస్తూ దానియేలు ఉండేవాడు. ప్రార్థన ఎప్పుడైనా నిర్లక్ష్యం చేయకూడదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎంత ప్రార్థన చేస్తావో నీ సమస్యలన్నీ నీ పాదాల కిందకు వస్తాయి, అవి నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థన లేదు కాబట్టి అనేకమైన శ్రమలు, వ్యాధులు, కష్టాలు, బాధలు అవుతున్నాయి. హంగామా ఆర్భాటాలు ఎక్కువ అవుతున్నాయి. కానీ ప్రార్థన జీవితం లేదు. దేవుని దగ్గర కూర్చోవడం, సేవకులైనా సేవకురాలైనా ఎవరైనా ఆయన నమ్ముకున్నవారు తక్కువ ఆయనతో సహవాసం చేయడం. అందుకే ఈనాడు శ్రమలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో రోడ్డు మీదకి ఎక్కుతారు, ధర్నాలు అంటారు.
మాకు న్యాయం చేయండి అంటారు, అన్యాయం జరుగుతుంది అంటారు. దేవుడు తెలియదా నీకు సమస్య వస్తుందని? కానీ దానియేలు ఇక్కడ చూస్తున్నప్పుడు తనను దాని మీద కుట్ర పొందారు, దానిని చంపాలని చూశారు, సింహాల గుహలో వెయ్యాలన్నారు. రాజు తీసుకొచ్చిన పద్ధతి చేయకపోతే ఎవరైనా సరే. దానియేలు కళ్ళారా చూశాడు, కానీ ఎక్కడ కూడా ధర్మ చేయలేదు, ఎక్కడ కూడా 10 మందికి చెప్పుకోలేదు. తన ఇంటికి వెళ్ళాడు, ప్రార్థించాడు. అంటే నీ బాధను దేవుడి సన్నిధిలో కూర్చొని చెప్పు, అప్పుడు దేవుడు వింటాడు, నీ సమస్య పరిష్కారం అవుతుంది. తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూసారా, తన దేవునికి ప్రార్థించుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచిరి. మనసును చూశారు. నీవు నేను చేయవలసింది తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తుతించు వచ్చని. ఇది మనం చేయాలి. చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నిన్ను రక్షిస్తాడు. 20వ వచనం ఆయన మాట్లాడుతున్నాడు. దుఃఖ స్వరంతో దానియేలు పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. చూసారా, ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ అని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజు అడిగిందని సమాధానం చెప్తున్నాడు. దేవుని రక్షించనా అంటే ఆయన అంటున్నాడు, ఆయన తన దూతను నంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. సింహముల నోరు మూయించెను. దేవుడు మనుషుల నోరు మూయించలేడా? మూయిస్తాడు. కానీ ప్రార్థించు, ఆయన సన్నిధిలో కూర్చో. మొదటిది. రెండవది ఆయన మాట్లాడుతున్నాడు. 23వ వచనం చూస్తే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ఎంత అద్భుతమైన మాట చూడు. దేవుడు తన దూతను పంపించి సింహముల నోరు మూయించాడు, మొదటిది. రెండవది ఏం చేశాడంటే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని జరగలేదు. ప్రార్థన. కన్న తండ్రి, మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం. దానియేలు గురించి మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాసనము సంతకము చేసిన కూడా దానియేలు భయపడలేదు. మీ మీద నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నాడు. మరి మా జీవితంలో కూడా ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, కష్టాలు, నిందలు వచ్చినా కూడా భయపడకుండా తండ్రి యేసయ్య మిమ్మల్ని నమ్ముతూ మీ మీద విశ్వాసం కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి. దానియేలు విడిపించిన దేవుడవు, ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నావు. మమ్మల్ని కూడా విడిపించే దేవుడు అందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.